నా పేరు కుప్చేటి లక్ష్మణ్, దంగేరు ఎంపీటీసీ కేగంగవరం మండలం, రామచంద్రపురం నియోజకవర్గం. మరి ఈ రోజున చూస్తుంటే రామచంద్రపురం నియోజకవర్గంలో 2019 నుంచి కూడా కొత్త వడవడిక జరుగుతూ ఉంది. అది ఎలా అంటే మనకి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ వచ్చేటప్పుడల్లా ఇక్కడ నాయకులు మారుతూ ఉన్నారు. ఆ మారేటప్పుడు ఏమవుతుందంటే ఆ నాయకుల వెనకాల ఉన్నటువంటి 10 మంది అక్కడ పబ్బం గడుపుకొని మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రభుత్వం వస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే 10 మంది మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. ఆ వరవడి మాత్రం మారట్లేదు. బయట నుంచి నాయకులు రావడం, వచ్చిన నాయకుల వెనకాల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో ఆ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి పబ్బం గడుపుకొని అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే అధికారులు ఉన్నారో ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, ఎంపీ కానివ్వండి, అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఏళ్ళో గొప్పలు పొందడం కోసం ఆ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి నాయకులను పక్కన పెట్టి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రతిపక్షంగా ఉందో ఆ ప్రతిపక్ష నాయకుల్ని వీళ్ళు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే మీరు తెలుసుకోవాలి, అసలు మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు 40 సంవత్సరాలు పైబడి రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్నవారు. మరి ఆయన ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పటికీ వాళ్ళ అబ్బాయి ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గానికి మరి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఒక ఆయన అంటాడు నిన్న ప్రెస్ మీట్లో టీడీపీ నుంచి, మరి చంద్రబాబుని మీరు ఒక మినిస్టర్ని మీరు వ్యతిరేకించడం అనేది నిలబెట్టి మాట్లాడమని తప్పు అని చెప్పేసి అంటాడు ఆయన. ఎవరైనా అధికారులు ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా సామాన్య వ్యక్తి అయినా సరే న్యాయం జరగలేనప్పుడు ఆయన న్యాయం గురించి అడగడం ఎవరికైనా ఉంది. అదే విషయమే నిన్న కోఆర్డినేటర్ పార్టీ తరఫున ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత కాబట్టి ఆయన మరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఈయన కూడా ఈయన వంతు ప్రజలకి సేవ చేయాలి. కాబట్టి ఏదైనా అధికారంలో తప్పులు జరుగుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు అది ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక ఎంపీడీసీ అయినా ఒక సర్పంచ్ అయినా ఒక స్థానిక సామాన్యుడైనప్పటికి కూడా అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మీరు గతంలో ఏ పార్టీ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, అలాగే ఈరోజు మీ ఎక్స్ కౌన్సిలర్ కాడి నుంచి ఇప్పుడు పనిచేస్తున్న మంత్రి వరకు కూడా మరి మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే మీరు అక్కడికి వెళ్ళి ఈరోజు పదవులను చేయడం జరుగుతుంది. అటువంటి పదవులు చేస్తూ ఉండి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని మీకు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే అది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేమంతా కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేమందరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.